ఏ ఇంట్లోనైనా సరే అండి, మదర్ అనేది మెయిన్ క్యారెక్టర్, మెయిన్ పిల్లర్. మదర్ సరిగ్గా లేకపోతే సంసారం అంతా ఖరాబయిపోతుంది. ఈ మాట మీలో ఎంతమంది అగ్రీ చేస్తారో నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అయితే నేను కొన్ని ఇన్సిడెంట్స్ చూసాను. ఆ ఇన్సిడెంట్స్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాము. సో, ఇంట్లో ఇద్దరు కొడుకులున్నారనుకోండి, ఇద్దరిని సమానంగా చూడొచ్చు గదా! ఒక కొడుకుని ఒకలాగా, ఒక కొడుకుని ఒకలాగా చూస్తారు. అదే ఇద్దరు ఆడపిల్లలున్నా సేమ్. ఒక ఆడపిల్లని ఒకలాగా, ఇంకో ఆడపిల్లని ఇంకోలాగా చూస్తారు. అలా చూస్తే ఏమొస్తుంది? అంతే కదా! సో, ఇక్కడ నేను ఆడపిల్ల, మగపిల్లాడు అనే టాపిక్ కాదు. ఒక టాపిక్ చెప్తాను వినండి. సో, ఇంట్లో మెయిన్‌గా మదర్ అనేవాళ్ళు అటు ఫాదర్‌ని కంట్రోల్ చేస్తూ, ఇటు పిల్లల్ని కంట్రోల్ చేస్తూ, ఇద్దరి మధ్యలో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా వాళ్ళని ఒక మంచి పొజిషన్‌కి తీసుకెళ్ళడానికి మెయిన్ క్యారెక్టర్ ఉండేది ఎవరికి అంటే మమ్మీకే అనమాట. మదర్‌కే. ఇప్పుడు ఒకవేళ మదర్ ఏంటి తన గురించి తను ఆలోచించుకొని పిల్లల గురించి పట్టించుకోకపోయినా, అటు భర్త గురించి పట్టించుకోకపోయినా పిల్లల ఫ్యూచర్ అనేది మొత్తం ఆగమైపోతుంది. ఏమంటారు? సో, అందుకే ఏ ఇంట్లోనైనా సరే ఆడవాళ్ళు కరెక్ట్‌గా ఉంటే ఆ ఫ్యామిలీ అనేది పర్ఫెక్ట్‌గా ఒక మంచి పొజిషన్‌కి వెళ్తుంది. పిల్లలైనా సరే, భర్త అయినా సరే, ఎవరైనా సరే అండ్ దట్ టూ సమాజంలో ఒక మంచి పొజిషన్‌లో ఉంటుంది. అదే మదర్ గనుక సరిగ్గా పట్టించుకోకుండగా తన స్వార్థం తను చూసుకుంటే అటు పిల్లల బ్రతుకులు ఆగమైపోతాయి, ఇటు సంసారం ఆగమైపోతుంది. ఎటు లేకుండా ఎక్కడికో ఎళ్ళిపోతుంది. అండ్ తీరా పిల్లలకి పెళ్ళిళ్ళు చేసిన తర్వాత వాళ్ళెలా హ్యాండిల్ చేయాలి, ఏం హ్యాండిల్ చేయాలో తెలియక ఉన్నది మొత్తం ఆగం చేసేసుకొని, వాళ్ళ సంసారాలను, వాళ్ళ జీవితాలని ఆగం చేసేసుకొని, ఆళ్ళ పిల్లల జీవితాలను ఆగం చేసేసుకొని చాలా ట్రబుల్స్ ఫేస్ చేయాల్సుంటుంది. సో, ఒక మదర్ అనేవాళ్ళు కరెక్ట్‌గా లేకపోతే కొన్ని జనరేషన్స్ ఖరాబయిపోతాయి. సో, అందుకే మదర్స్ ఒక్కసారి ఆలోచించండి. మన ఫ్రీడమ్ మనకి ఇంపార్టెంటే. మన ఫ్రీడమ్‌ని మనం ఎంజాయ్ చేసుకుంటూ పిల్లల గురించి అండ్ దట్ టూ మన ఫ్యామిలీ గురించి ఆలోచించి పిల్లల్ని ఒక మంచి పొజిషన్‌కి తీసుకెళ్ళామనుకోండి, ఇప్పుడు అనుభవించలేని లగ్జూరియస్ అంతా తర్వాత అనుభవించుకోవచ్చు. తర్వాత హ్యాపీగా ఉండొచ్చు. పిల్లలు బాగున్నారు అంటే వచ్చే హ్యాపీనెస్ ముందు ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న హ్యాపీనెస్ ఏమాత్రంది చెప్పు? కరెక్ట్ కాదు కదా! సో, అందుకే పిల్లల గురించి ఆలోచించండి. అండ్ అలాగే పిల్లల్ని సమానంగా చూడండి. ఆడపిల్లలైనా, మగపిల్లలైనా ఒకళ్ళని ఎక్కువ, ఒకళ్ళని తక్కువ చూడకండి. వాళ్ళు మన కడుపులో నుంచి పుట్టారు. వీళ్ళు మన కడుపులో నుంచే పుట్టారు కాబట్టి ఇద్దరిని ఈక్వల్‌గా చూసుకుంటూ పిల్లలని ఒక మంచి పొజిషన్‌కి తీసుకెళ్ళాలంటే ఇప్పుడు మనం కష్టపడాలి అని ఒక చిన్న విషయాన్ని గుర్తుంచుకొని మన సంసారాలను మనం మంచిగా కాపాడుకుంటూ పిల్లలకి మంచి బ్రైట్ ఫ్యూచర్ ఇవ్వాలి అని నేను అనుకుంటాను. మీలో ఎంతమంది నాలా ఆలోచిస్తారో నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, నా వీడియోస్ నచ్చుతున్నాయని